హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని ఆ స్వామివారిని వేడుకుంటున్నాను. ఇక ఈ వీడియోలో నేను దివాళీ అమావాస్య రోజు చేసుకున్నటువంటి పూజని వీడియోలో చూపించబోతున్నాను. ముందుగా పూజా రూమ్ యొక్క గడపనైతే ఈ విధంగా పసుపు కుంకుమలతో అలంకరించుకొని గడపకి రెండు వైపులా పువ్వులను అయితే పెట్టాను. ఇక రెండు వైపులా రెండు తమలపాకులను అయితే ఉంచుకొని తమలపాకుల మీద ప్రమిదలను అయితే ఉంచి దానిలో దీపాలను అయితే వెలిగించాను. ఇక పూజారంలో ఉన్నటువంటి చిత్రపటాలన్నింటికి కూడా పూలతో అయితే అలంకరించుకొని ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి కూడా పసుపు రంగు అంటే ఇష్టం అంటాం కాబట్టి పసుపు రంగు చామంతులను స్వామి వారికి పెట్టుకొని ఆ తులసి దళాలని స్వామి వారికి పెడుతూ ఉన్నాను. తులసి అంటే లక్ష్మి కదండి. ఆ లక్ష్మి అంటే స్వామివారికి ఎంతో ప్రీతికరమైనది. అందుకనే మనం ప్రతి పూజలో కూడా తులసి దళం పెట్టుకుంటే చాలా మంచిది స్వామివారికి ఉంటే కనుక. ఇక వినాయక స్వామికి గరిక అంటే చాలా ఇష్టం కాబట్టి గరికనైతే పెట్టాను. అదేవిధంగా కృష్ణ భగవానుడికి కూడా మనకి తులాభారంలో ఒక తులసి దళంతో స్వామి తేలిపోయాడు కదండి. ఇంకా ఆ తులసి దళం అంటే స్వామివారికి కూడా ఎంతో ఇష్టం అనుకుని స్వామివారికి అయితే నేను తులసి దళాన్ని పెట్టాను. ఇక పూజారం మొత్తాన్ని అయితే ఈ విధంగా పూలతో అలంకరించుకున్నాను. చూడండి, పూజారం చూస్తుంటేనే పూలతో కలకల్లాడుతూ ఉంది కదా, ఎంత మనసుకి అయితే చాలా ఆహ్లాదకరంగా ఉంది చూస్తూ ఉంటే. ఇక మొదటిగా మనం ఏ కార్యం చేసినా కూడా ఎటువంటి ఆటంకం లేకుండా జరగాలనేసి మనం మొదటిగా గణపతి స్వామిని అయితే పూజిస్తూ ఉంటాం. కాబట్టి నేను కూడా మొదటిగా తమలపాకునైతే స్వామివారి దగ్గర పెట్టుకొని గంధం కుంకుమలను పెట్టి దానిపైన ఒక మట్టి ప్రమిదనైతే స్వామివారికి పెట్టి దీపాన్ని అయితే వెలిగించుకున్నాను. ఆ తర్వాత స్వామివారికి అగరబత్తీలను అయితే చూపించాను. మనం దీపం పెట్టేటప్పుడు శుభం కరోతి కళ్యాణం కదా, ఆ శ్లోకం చెప్పుకుంటే చాలా మంచిది. ఇక స్వామివారికి అయితే నైవేద్యంగా బెల్లం ముక్కనైతే స్వామివారికి పెట్టాను. చూడండి, లక్ష్మీ అమ్మవారికి అయితే ఆ పూలమాలను నేనే తయారు చేసుకుని స్వామివారికి అయితే మాలతో అలంకరించాను. ఆ తర్వాత స్వామివారి దగ్గర నేను ఒక బౌల్లో ఉప్పునైతే ఉంచాను. ఉప్పు అంటే లక్ష్మీ స్వరూపం కాబట్టి ఇంకా తిండికి ఎటువంటి లోటు ఉండకూడదని బియ్యాన్ని, బెల్లం లాంటి తీయని సంతోషాలు కుటుంబంలో కలగాలనుకొని బెల్లం ముక్కను కూడా అందులో ఉంచాను. ఇంకా కందిపప్పునైతే స్వామివారి దగ్గర కూడా పెట్టాను. అదేవిధంగా మనం నవధాన్యాలని 9 రకాల ధాన్యాలు ఉంటాయి కదండి, ఆ ధాన్యాలను కూడా మనం స్వామివారి దగ్గర పెట్టుకోవచ్చు. ఇంకా నేను స్వామివారి దగ్గర పసుపు కుంకుమలను కూడా ఉంచాను. పసుపు కుంకుమలు అమ్మవారు అంటేనే సౌభాగ్యం కాబట్టి స్వామివారి దగ్గర నేను పసుపు కుంకుమలు అయితే చిన్న చిన్న బౌల్లో స్వామివారి దగ్గర పెట్టాను. ఇక కాయిన్స్ కూడా స్వామివారి దగ్గర పెట్టాను. మన దగ్గర డబ్బులు ఉన్నా కూడా వాటితో అంటే నోట్లు ఉంటాయి కదండి, వాటితో అలంకరించుకోవచ్చు. ఇంకా ఎండు ఖర్జూరాలు కూడా పెట్టాను. అదేవిధంగా ఒక చిన్న బౌల్లో కొంచెం అటుకులు, అందులో ఒక బెల్లం ముక్కనైతే స్వామివారి దగ్గర పెట్టుకున్నాను. ఇక యాలకులు కాజులు కలిపి ఒక చిన్న బౌల్లో ఉంచి అందులో ఒక బంగారు నాణెం అయితే ఇంట్లో ఉంటే పెట్టుకున్నాను కాయిన్. మామూలుగా ఈరోజు బంగారం కొంటే చాలా మంచిది అంటూ ఉంటారు. నేను ఇంట్లో ఉంది స్వామివారి దగ్గర పెట్టాను. ఇక మనం ఈ పూజలో అమ్మవారి విగ్రహాలు ఉన్నా కూడా పెట్టుకోవచ్చు. ఇంకా లక్ష్మి అంటే మనకి వెంకటేశ్వర స్వామి కానీ మనకి ఎప్పుడు పక్కనే ఉంటారు కదా, ఉన్నా కూడా వెంకటేశ్వర స్వామి యొక్క విగ్రహాలను కూడా మనం చిన్న చిన్నవి అంటే పెట్టుకోవచ్చు. ఇక దీపాలను అయితే నేను 5 దీపాలుగా 5ంటిని వెలిగించుకున్నాను. ఈ విధంగా తమలపాకులను అయితే 5ంటిని పెట్టుకొని దానిపైన గంధం కుంకుమలతో అలంకరించి దానిపైన మట్టి ప్రమిదల నుంచి అందులో 3ంటిని మామూలు దీపాలుగా 2 ఉసిరి దీపాలు మొత్తం 5గా దీపాలను అయితే నేను వెలిగిస్తూ ఉన్నాను. మనం దీపాలు అయితే ఎన్నిటినైనా వెలిగించుకోవచ్చు. దీపం అంటే లక్ష్మీదేవి కాబట్టి ఎన్నిటిని వెలిగించినా తప్పు లేదు. ఇక ఈ విధంగా 5 దీపాలను అయితే అగరబత్తితో స్వామివారికి వెలిగించి ఆ తర్వాత మనం ఇందాక చూసాం కదండి, అమ్మవారి దీపం ఉంటే అందులో దీపాన్ని అయితే వెలిగించుకొని అగరబత్తిని వెలిగించి చిత్రపటాలన్నిటికీ స్వామివార్లకు అగరబత్తులను అయితే చూపించుకున్నాను.
ఆ తర్వాత స్వామివారికి తమలపాకు ఆకు ఒక్క అందులో ఒక పుష్పం అయితే ఉంచాను. ఇక పాలు ఉంటే పాలు కూడా స్వామివారి దగ్గర పెట్టాను. ఇక స్వామివారికి పెట్టేందుకు అన్నం, శనగపప్పుతో వడ, పాయసం, గులాబ్ జామ్, అదేవిధంగా అన్నంలోకి పప్పునైతే స్వామివారి కోసం ఈ విధంగా తయారు చేసుకుని ఒక చిన్న ప్లేట్లో అయితే ఉంచి, ఆకులు అయితే దొరకలేదు, అందువల్ల ఇక్కడ ఈ ప్లేట్లలో ఉంచాల్సి వచ్చింది. ఈ విధంగా మూడు ప్లేట్లలో స్వామివారి దగ్గర అయితే పెట్టుకొని పూజారంలో పెట్టాను. ఇక ఈ విధంగా మూడింటిలో పెట్టుకున్న తర్వాత స్వామివారికి నైవేద్యంగా అరటిపళ్ళు ఉంటే అరటిపళ్ళను కూడా స్వామివారి దగ్గర అయితే ఈ విధంగా పెట్టుకున్నాను. ఆ తర్వాత నేను స్వామివారికి కొబ్బరికాయనైతే కొట్టుకుని స్వామివారి దగ్గర పెట్టాను. ఇక ఆ టెంకాయ నీళ్ళను కూడా స్వామివారికి నైవేద్యంగా అయితే ఉంచాను. మనం టెంకాయ కొట్టినప్పుడు నీళ్ళు వస్తాయి కదండి, అవి కూడా స్వామివారికి నైవేద్యంగా మనం పెట్టుకోవచ్చు. ఆ తర్వాత స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామికి పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టం అంటూ ఉంటారు కదా. నేను కూడా ఎప్పుడైనా పూజకి హారతి ఇచ్చేందుకు పచ్చకర్పూరాన్ని వాడుతూ ఉంటాను. ఈ విధంగా కర్పూరాన్ని అయితే వెలిగించుకొని స్వామి వాళ్ళందరికీ కూడా హారతిని అయితే చూపించుకున్నాను. ఈ విధంగా సరస్వతీదేవి, వినాయక స్వామి, లక్ష్మీదేవి, కృష్ణ భగవానుడు, శివయ్య కుటుంబం పరివారానికి ఈ విధంగా అందరి స్వామి వాళ్ళకి హారతి అయితే చూపించి అదే హారతిని నేనైతే స్వీకరించాను. ఇక ఈ రోజు ఈ దివాళీ అమావాస్య రోజు నేనైతే లక్ష్మీ పూజని ఈ విధంగా జరుపుకున్నాను. ఈ పూజ చేసుకోవడానికి గల శక్తి సామర్థ్యాలను ఆ దేవుడు నాకు ప్రసాదించినందుకు చాలా సంతోషంగా ఉంది. చూడండి, పూజారము అగరబత్తుల సువాసనల్లో, దీపాల కాంతులలో, పూలు యొక్క పూలమాల, పూలు రంగురంగుల పూలతో ఎంత చూస్తూ ఉంటే మనసుకి ఎంతో ఆహ్లాదకరంగా సంతోషంగా ఉంది. నాకైతే ఈ పూజను చేసుకోవడానికి గల శక్తి సామర్థ్యాలను స్వామివారు నాకు ఇచ్చినందుకు నేను ఎంతో సంతోషపడుతున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.